వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును। మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720। हमारा बोलना ये है कि जो यूनियन गवर्नमेंट है, गवर्नमेंट ऑफ इंडिया, वो जो वक्फ अमेंडमेंट बिल 2024 लाई है और उसको पार्लियामेंट में पेश किया है ताकि कानून बनाया जा सके, ये एंटी कॉन्स्टिट्यूशन है। कॉन्स्टिट्यूशन में इक्वालिटी है, ये इक्वालिटी के खिलाफ है। कॉन्स्टिट्यूशन में माइनॉरिटीज़ के राइट्स का प्रोटेक्शन है, ये माइनॉरिटी के राइट्स के खिलाफ है। कॉन्स्टिट्यूशन में फेडरलिज्म है, ये फेडरलिज्म के खिलाफ है। तो ये किसी सूरत में भी वो देश के हक में नहीं है और इसकी रास्त ज़रब देश के मुसलमानों पे पड़ रही है। तो जो देश में वक्फ एक्ट 1995 है, उसको अमेंडमेंट करके उसको मजबूत करना चाहिए ताकि वो अच्छा प्रोटेक्शन कर। ये कह रहे हैं कि हम ये ला रहे हैं ताकि प्रोटेक्शन हो सके, कानून को लूज कर रहे हैं, एक्ट को कमज़ोर कर रहे हैं और कह रहे हैं कि ये मजबूत होगा। तो ये हम सबको बेवकूफ़ बना रहे हैं। तो ये जुल्म है। इस जुल्म के खिलाफ हम उनसे भी मुलाकात की, जेपीसी बनाई गई थी, उनको भी अपनी बात, लेकिन कोई हमारी बात नहीं सुन रहा। हम चंद्रबाबू नायडू साहब से भी मिले, वो भी हमारी बात नहीं सुने। लेकिन अभी टाइम है, हमको एक्सपेक्टेशन है कि नीतीश कुमार साहब, चंद्रबाबू नायडू साहब, जगन मोहन, ये लोग कम से कम आखिरी वक्त में पार्लियामेंट में इस बिल को रोकने में हमारी मदद करेंगे। हाँ, अच्छी तवक्के रख रहे हैं, लेकिन ये तवक्के पे पूरे उतरेंगे नहीं उतरेंगे उनको सोचना है, क्योंकि ये एक जुल्म में मदद है और हम पर वो एक जुल्म होगा। तो ये आज का धरना आवाम में बेदारी के लिए है, गवर्नमेंट को अपना नाराज़ जताने के लिए, बहुत ही डेमोक्रेटिक है, बहुत ही पीसफुल है। लेकिन हुकूमत डेमोक्रेटिक और पीसफुल चीज़ों की बात मान नहीं रही है। अब ये कानून बन जाएगा और उस पर हम देश भर में प्रोटेस्ट करेंगे और ये प्रोटेस्ट की वजह से हालात ख़राब होंगे, फिर हमको कहा जाएगा कि आप हालात ख़राब कर रहे हैं। तो देश में हालात कौन ख़राब कर रहा है? अगर किसी देश की गवर्नमेंट ही देश के सिटीज़न की दुश्मन हो जाए तो इससे बड़ा हालात को ख़राब करने का जिम्मेदार कौन है? तो मैं समझता हूँ कि हालात की ख़राबी की जिम्मेदार देश की यूनियन गवर्नमेंट है, उनको इन कवानीन को वापस लेना चाहिए। ఈ రోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024కి వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టడం జరిగింది। ఈ ధర్నా మొన్ననే పాట్నాలో, బీహార్ పాట్నాలో జరిగింది, ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగింది, ఈరోజు విజయవాడలో జరుగుతోంది। ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది రాజ్యాంగం మతాలకు సంబంధించి కలిగించినటువంటి హక్కులకు పూర్తిగా విఘాతం కలిగించే బిల్ ఇది। ఆర్టికల్ 26, 29, 30 ఆర్టికల్స్ ప్రకారంగా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత, వాటిని పరిరక్షించుకోవడమే కాకుండా వాటి పేరు మీద ఒక ట్రస్ట్లు, సొసైటీ ఏర్పాటు చేసి ముస్లింల యొక్క ఆయా మతాల యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళికలు తయారు చేసుకుని వాటిని వినియోగించుకునేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది। ఆ రాజ్యాంగ హక్కులకి తూట్లు పొడిచేటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది। మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ ఏ బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందో ఆ బిల్లు పూర్తిగా పారదర్శకత లోపించినటువంటి బిల్లు। ఇప్పటికే జేపీసీకి ప్రమారమి 5 కోట్ల మంది ముస్లింలు తమ యొక్క వ్యతిరేకతను ఈమెయిల్ ద్వారా తెలియజేశారు। వారు తెలియజేసినటువంటి వ్యతిరేకతను పూర్తిగా కూడా ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది। మరి ఈరోజు రంజాన్ నెల నడుస్తోంది, ఉపవాసాలతో ఉన్నటువంటి ముస్లింలు తమ మనోవేదనను తెలియజేసుకోవడానికి శాంతియుతంగా ధర్నా చేస్తూ ఈరోజు తమ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు। కనుక ఈ ప్రయత్నానికి రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులైనటువంటి ప్రజలు కులమతాలకు అతీతంగా అందరూ కూడా సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం। ముఖ్యంగా ఒకవేళ చూడండి, ఒక మాట నేను ప్రస్తావిస్తాను, ముస్లింల యొక్క వక్ఫ్ ఆస్తులు ఏవైతున్నాయో, ట్రస్టులు ఏవైతున్నాయో వాటిలో ముస్లిమేతరులు పెట్టేటువంటి మాట ఈ బిల్లులో ఉంది। ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి వేరే మతాల వారి యొక్క బోర్డుల్లో కానీ, వేరే మతాల యొక్క కార్యక్రమాల్లో కానీ ముస్లిముల్ని సీఈఓలుగా లేక ముస్లిముల్ని వేరే మతాలు ఇంకొక మతాల వారిని అందులో బాధ్యులుగా పెడితే మనం ఒప్పుకుంటామా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను,
ఒకవేళ ఏదైనా మతానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాల్లో మరో మతం వాడిని చేర్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అడ్డుకునే వాళ్ళల్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంటుంది, ముస్లింలందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇది ఒక మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశంగా దీన్ని చూడకుండా దయచేసి ముస్లింల యొక్క హక్కుల కోసం వారు చేసేటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పి మేము వారికి పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు ప్రభుత్వ పరంగా. ఆ ఇఫ్తార్లో కూడా వారు ఏమన్నారంటే వక్ఫ్ ఆస్తుల్ని మేము రక్షిస్తామని ప్రస్తావించారు. మేము హృదయపూర్వకంగా ఆ మాటను ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. అయితే మాకు ఒక సంశయం ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి ఉపసంహరించుకోకుండా దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేయకుండా వక్ఫ్ ఆస్తుల్ని ఎలా కాపాడతారు అనేటువంటి అయోమయంలో ముస్లిం సమాజం పడి ఉంది. కాబట్టి విజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరి వక్ఫ్ ఆస్తుల్ని కాపాడడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేసేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరించినట్లయితే 1995 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినట్లయితే దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మత కల్లోలాలు జరగకుండా మత సామరస్యానికి కృషి చేసినటువంటి కీర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి దాన్ని ఇంకా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిపై ఉంది, లోకేష్ గారిపై ఉంది, ఆ పార్టీపై ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.